ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టిక్కెట్ను ఆశించే వారి యొక్క అబద్ధాలకు అంతూ పొంతూ లేకుండా పోయింది. శృతి మించి రాగాన పడింది. ఎంతటి ఘోరమైనటువంటి నీచమైనటువంటి అబద్ధాన్ని చెప్పేదానికి కూడా వెనుకాడంలే వీళ్ళిద్దరూ, పెద్దోడు చిన్నోడు, వరదరాజిరెడ్డి గారు, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు. ఏ అబద్ధమైనా సరే కేవలం తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకోవాలా అనే ఒక్కదానికోసం, చంద్రబాబు నాయుడును ఆకర్షించాలా అనే ఒక్కదానికోసం, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వారి ఉనికి ఉంది అని చెప్పుకునే దానికోసం ఫైనల్గా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే ఈ వ్యక్తిని బలహీనపరచాలా అనే దానికోసం ఎంత అబద్ధమైనా సరే, అంటే ఇది ప్రజలు నమ్ముతారా, ఇది నమ్మరా, ఇంత అబద్ధం చెప్తే ప్రజలు నన్ను ఏమనుకుంటారనేది కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఒకవేళ వరదరాజిరెడ్డి అంటే 85 సంవత్సరాల వయసులో ఉన్నాడు కాబట్టి, మానసిక స్థితి అనిశ్చితిలో ఉంటుంది కాబట్టి, ఆయన బ్యాలెన్స్ను కోల్పోతాడు కాబట్టి, ఆయన మానసిక స్థితి ఒక గంట క్రితం ఉన్నట్టు మరొక గంట ఉండదు కాబట్టి ఆయన ప్రవర్తించినాడు అనుకున్నాం. 40 ఏళ్ళ యువకుడు కూడా అంత అబద్ధాలు మాట్లాడితే 85 సంవత్సరాల పెద్దరికం ఉండే వరదరాజిరెడ్డి గారు మాట్లాడితే నేను ఎంత బాధపడతానో, నేను ఎంత బాధపడనో పక్కన పెడితే ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటారనేది కూడా మీరు పట్టించుకోవడంలే. నేను ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళ స్టేట్మెంట్ అన్నీ గమనించండి. కొన్ని సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల యొక్క సమస్యల మీద కానీ, ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి కొరకు కానీ, మీ హక్కుల కోసం కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కార్యక్రమాలకు సంబంధించి కానీ ఎప్పుడూ మాట్లాడరు. ఇంకా ప్రవీణ్ అయితే ఒక్కసారి కూడా మాట్లాడాడు, ఒక్క పోరాటం కూడా చేయడు. మున్సిపల్ ఆఫీస్కు రాడు, ఎంఆర్ఓ ఆఫీస్కు పోడు, కలెక్టర్ ఆఫీస్కు పోడు, ఎక్కడికి పోయి ఒక్క ధర్నా కానీ, ఒక్క రాస్తారోకలు కానీ, ఒక ఉద్యమం కానీ, ఒక ప్రజా పోరాటం కానీ, ఒక దానం కానీ ఏది లేదు. ఒకే ఒక అజెండా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఏమి చేసినా కూడా దాన్ని తప్పుగా చూపించడము, ఊర్లో ఏ తప్పు జరిగినా కూడా అది రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి అంటించడము. ఈ ఒక్క ప్రోగ్రామే ఆ పిల్లోని యొక్క అజెండా, సింగిల్ అజెండా. ఇంకొక 2 మాసాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఫిబ్రవరి 3వ వారంలోనో 2వ వారంలో నోటిఫికేషన్ వస్తుంది. జనరల్గా ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు నోటిఫికేషన్ ప్రారంభమైన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మరి వెంటనే ఎన్నికల కమిషన్కు విస్తృతమైన అధికారాలు వారికి ఉంటాయి. ఎక్కడైనా డబ్బులు కానీ, మద్యము కానీ, మరే ఇతర చట్ట విరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడినప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించిన వారిని కాకుండా సామాన్య ప్రజల విషయంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా తనిఖీలు నిర్వహించడం, రసీదులు లేని డబ్బులు కానీ, మరే ఇతర చట్ట విరుద్ధమైనటువంటి ఏది దొరికినా కూడా వాటిని సీజ్ చేసి ఆ తర్వాత ప్రజలు అందుకు ఆధారాలు చూపించి ఆ డబ్బును కానీ, ఆ వస్తువును కానీ విడిపించుకోవాలి. ఇది సహజం. మరి ఈసారి ఎందుకో ఎన్నికల కమిషన్ యొక్క ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని పోలీసు వారు కానీ నెల రోజుల ముందు నుంచే సామాన్య ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలకు ఏమీ చేయడు పెద్ద ఆయన, శత్రువులను సర్వనాశనం చేసేదానికి మాత్రమే దృష్టి పెడతాడు. కోటమూలకు టికెట్ ఇచ్చినా, కోటమూలకు పొద్దుటూరు ఓటు వేసినా కానీ ఊరు సర్వనాశనమవుతుంది. ఊరు ప్రజలకు నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను
ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి వీళ్ళ అబద్ధాలను గమనించమని 2 చేతులు ఎత్తి కొడతా ఉన్నా. 2 చేతులు ఎత్తి వీళ్ళ అబద్ధాలను గమనించండి. వీళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలకు ఇంత మానహీనమైనటువంటి చర్యలకు వీళ్ళు పాల్పడే దానికి వీళ్ళకి 24 ఎన్నికల్లో చాలా కరెక్ట్గా బుద్ధి చెప్తారని నమ్ముతాను నేను. అట్లా బుద్ధి చెబితే కానీ మరొకసారి ఇటువంటి రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పకుండా ఉంటారు.